జీవితము స్టార్టింగ్లో కష్టంగానే ఉంటుంది. ఆయన మార్గము ఇరుకైన మార్గము, దానిలో ప్రవేశించేవారు ధన్యులు. ఇరుకుగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. ఎట్లా సహించమంటారండి? చేయని దాన్ని నేరాలు మోపుతున్నారు, చేయని దాన్ని దూషిస్తున్నారు, ఎక్కడెక్కడో మాటలు చెప్తున్నారు. అసలు డైజెస్ట్ అవ్వట్లేదు. నేను ఇది చేస్తానని నా గురించి నాకు సందేహాలు కలుగుతున్నాయి. ఎస్, అట్లాంటి మాటలు అంటారు, చిన్న చూపు చూస్తారు, అవమానపరుస్తారు, కాళ్ళ క్రిందేసి త్రొక్కుతారు, నీకు కుదరదంటారు, నీకు చేత కాదంటారు. ఇంకా భయంకరమైన ఇన్సల్టింగ్ కావాలని మీ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తారు. క్యారెక్టర్ చెయ్యనివి కూడా చూస్తాం కదా. యోసేపు కూడా చెయ్యని తప్పు ఏం చెప్పింది తను? పోతిఫర్ భార్య నన్ను పాడు చేస్తాడు. హౌ బ్యాడ్ ఇస్ దట్? ఆ పాపం నుండే పారిపోయిన ఆయనని అన్న మాట చూడండి, ఇదిగో నన్ను పాడు చేస్తాడు, తన వస్త్రం కూడా నా దగ్గర ఉంది. చూడండి ఎట్లుంటుందండి, ఎంత గుండె పగిలిపోయే పరిస్థితి. దేవా నువ్వు లేవా? నేను న్యాయం జరిగిస్తే, నేను పరిశుద్ధంగా ఉంటే నాకు చెరసాలు ఇస్తావా దేవా అని అడిగినట్టుందా? ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు. అందుకనే దేవుడు సింహాసనం ఎక్కించాడు. హల్లెలూయా.